బంగ్లాదేశ్లో జరుగుతున్న హింసాత్మక ఘటనల కారణంగా బంగ్లా బౌలర్ ముస్తాఫిజుర్ రెహమాన్ను ఐపీఎల్ నుంచి తప్పించింది కేకేఆర్ జట్టు. ఇక్కడ మొదలైన వివాదం అటు తిరిగి ఇటు తిరిగి బంగ్లా క్రికెట్ బోర్డుకే ఇప్పుడు భారీ నష్టాన్ని తెచ్చిపెట్టేలా ఉంది. ఎందుకంటే T20 వరల్డ్ కప్ నుంచి బంగ్లాదేశ్ తప్పుకోవడంతో ఐసీసీ ఆగ్రహానికి బీసీబీ గురైంది. ముందుగా వరల్డ్ కప్ ఆడితే వచ్చే 4.5 కోట్ల రూపాయలను బంగ్లా క్రికెట్ బోర్డు కోల్పోనుంది. అంతేకాదు వరల్డ్ కప్ టోర్నీ స్పాన్సర్ల నుంచి వచ్చే బంగ్లా క్రికెట్ బోర్డు ఆదాయం కూడా ఆగిపోనుంది. అక్కడితోనూ ఆగదు. ఐసీసీ నుంచి బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డుకు వచ్చే వార్షిక బడ్జెట్లోనూ భారీ కోత వేయనుంది ఐసీసీ. ఏటా ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ నుంచి బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డుకి 247 కోట్ల రూపాయల ఆదాయం అందుతోంది. ఇది బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు సంపార్జించే ఆదాయంలో దాదాపుగా 60%. సో ఇప్పుడు ఈ డబ్బులు ఆగిపోతే బంగ్లా క్రికెట్ బోర్డు భారీ సంక్షోభాన్ని ఎదుర్కోక తప్పదు. అన్నిటికంటే ముఖ్యంగా బంగ్లాదేశ్కు కాసుల పంట భారత్తో జరిగే మ్యాచ్లే. భారత్తో సిరీస్ ఆడినప్పుడు కోట్లాది రూపాయల ఆదాయం బంగ్లాదేశ్ అందుకునేది. ఇప్పుడు భారత్ పైనే ఆరోపణలు చేసింది కాబట్టి పాకిస్తాన్ తరహాలోనే ఇకపై బీసీసీఐ బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డుతో ద్వైపాక్షిక సిరీస్లు ఆడే అవకాశం లేదు. ఇవన్నీ కలిపితే బంగ్లా క్రికెట్ బోర్డు భవిష్యత్తులో ఎదుర్కోబోయే సంక్షోభం ఊహించడానికి కూడా అంతు చిక్కడం లేదు.